ప్రజెంట్ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ భారతదేశ నైసర్గిక స్వరూపం. భారతదేశానికి సరిహద్దులు చూసుకుంటే తూర్పున బంగాళాఖాతం, పడమర అరేబియా సముద్రం, ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన హిందూ మహాసముద్రం ఉన్నాయి. ఇండియా యొక్క విస్తీర్ణం 32,87,263. దీన్ని మనం ఎలా గుర్తుంచుకోవాలి? 32,87,263 ఇండియా యొక్క మొత్తం విస్తీర్ణం. అయితే ఇండియాలో భూస్వరూపాలలో ఏవేవి ఎంత ఆక్రమించి ఉన్నాయో చూద్దాం. పర్వతాలు 10.6% కలిగి ఉన్నాయి. కొండలు 18.5% ఉన్నాయి. పర్వతాలకి కొండలకి తేడా ఏంటంటే 900 మీటర్లు దాటి ఉంటే పర్వతం, 900 మీటర్ల లోపు ఉంటే అవి కొండలు. పీఠభూములు 27.7% కలిగి ఉన్నాయి. మైదానాలు 43.2% ఉన్నాయి. అంటే భారత భూభాగంలో ఎక్కువగా విస్తరించి ఉన్నవి మైదానాలు 43.2%, తక్కువగా విస్తరించి ఉన్నవి పర్వతాలు 10.6%. భారతదేశాన్ని మనం 6 ప్రధాన భూభాగాలుగా విభజించవచ్చు. 1 హిమాలయాలు, 2 గంగా సింధు మైదాన ప్రాంతం, 3 ద్వీపకల్ప పీఠభూమి, 4 తీర మైదానాలు, ఇంకొకటి థార్ ఎడారి, లాస్ట్ అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపులు. ఇలా భారతదేశాన్ని 6 ప్రధాన భూభాగాలుగా విస్తరించవచ్చు. ఈ 6 ప్రధాన భూభాగాలలో మొదటిదైన హిమాలయ పర్వతాల గురించి ఇప్పుడు మనం చూద్దాం. హిమాలయ పర్వతాలు అసలు ఏర్పడడానికి మెయిన్ కారణం ఏంటంటే అంగారా లేదా లారెన్షియా భూభాగం, గోండ్వానా పీఠభూమి. ఇలా ఇది అంగారా పీఠభూమి లేదా లారెన్షియా భూభాగం అనుకుంటే ఇది గోండ్వానా పీఠభూమి. ఈ మధ్యలో టెథీస్ సముద్రం ఉండేదన్నమాట. ఈ గోండ్వానా పీఠభూమి వెళ్ళి అంగారా లేదా లారెన్షియా భూభాగాన్ని ఢీకొన్నప్పుడు ఇక్కడున్న టెథీస్ సముద్రం అనేది మొత్తం ఘనీభవించి హిమాలయాల కింద రూపాంతరం జరిగింది. హిమాలయాలు దేని యొక్క రూపాంతరం అంటే టెథీస్ సముద్రం యొక్క రూపాంతరం. గోండ్వానా పీఠభూమి వెళ్ళి లారెన్షియా పీఠభూమిని ఢీకొనడం వల్ల టెథీస్ సముద్రం అనేది హిమాలయాలుగా రూపాంతరం చెందింది అని మనం చెప్పుకోవాలి. అయితే ఇది ఎప్పుడు జరిగిందంటే టెర్షియరీ భౌమ కాలంలో జరిగింది. ఇవి హిమాలయాలు అవక్షేప శిలల ద్వారా ఏర్పడినవి. ఇప్పుడు మనం వీటిని హిమాలయాల కింద భావించినట్లయితే వీటి యొక్క ఎత్తు 6,100. వీటి యొక్క పొడవు 2,400 కిలోమీటర్ల పొడవు. వీటి యొక్క వెడల్పు 160 నుంచి 400 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. దీని యొక్క హిమాలయాల యొక్క మొత్తం విస్తీర్ణం 5,00,000 చదరపు కిలోమీటర్లు. అయితే ఈ 140 అనేది తక్కువ పొడవు ఎక్కడుంటుంది? అరుణాచల్ ప్రదేశ్లో వెడల్పు 140 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ దగ్గర వెడల్పు 400 కిలోమీటర్లు ఉంటుంది. అయితే హిమాలయాలు ఏ రాష్ట్రం నుంచి ఏ రాష్ట్రం వరకు విస్తరించి ఉన్నాయంటే లడఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు విస్తరించి ఉన్నాయి. నదుల ప్రకారం సింధు నది నుంచి బ్రహ్మపుత్ర నది వరకు విస్తరించి ఉన్నాయి. అదే మనకి కొండల ప్రకారం చూసుకుంటున్నట్టయితే నంగ ప్రభాత్ నుంచి నామ్చా బర్వా వరకు విస్తరించి ఉన్నాయన్నమాట. హిమాలయాలు ఉత్తరం నుంచి దక్షిణకు 4 సమాంతర పర్వత శ్రేణులుగా విభజించారనమాట. ఇలా హిమాలయాలు ఉన్నట్లయితే ఈ పైన ఉత్తర భూభాగం నుంచి దక్షిణ భూభాగం వరకు ఇలా 4 రకాలుగా విభజించారు. మొదటిది ట్రాన్స్, రెండోది గ్రేటర్ లేదా హిమాద్రి హిమాలయాలు, మూడోది నిమ్న లేదా హిమాచల్ హిమాలయాలు. ఇందులో చివరగా ఉన్న దక్షిణ వైపు ఉన్నది శివాలిక్ లేదా బాహ్య హిమాలయాలు. ఇవి కిందన ఉండడం వల్ల పర్వతానికి దిగువన ఉండడం వల్ల హిమాలయ పర్వత పాదాలుగా పిలువబడుతున్నాయి శివాలిక హిమాలయాలు. ఇప్పుడు ట్రాన్స్ హిమాలయాలు చూసినట్లయితే మనం ఇవి హిమాలయాల్లో అత్యంత ఎత్తైనవి మరియు ఉత్తర దిక్కున ఉన్నవి. సింధు మరియు బ్రహ్మపుత్ర సట్లెజ్ నదుల యొక్క జన్మస్థలంగా ట్రాన్స్ హిమాలయాలను చెప్పుకోవాలి మనం. ఇవి చైనాలోని కైలాస్ శ్రేణులు అనమాట. ఈ ట్రాన్స్ హిమాలయాల్లోనే పామీర్ టిబెట్ పీఠభూమి కలదు. ఈ టిబెట్ పీఠభూమిని ప్రపంచ పైకప్పు అని అంటారన్నమాట. ప్రపంచంలోనే ఎత్తైన పీఠభూమి ఏదంటే పామీర్ పీఠభూమి. ఇండియాలో అత్యంత ఎత్తైన పీఠభూమి ఏదంటే లడఖ్ పీఠభూమి. ఇప్పుడు ఎత్తైన పీఠభూమి ఏంటి? ప్రపంచంలో ఎత్తైనది పామీర్. ఇండియాలో ఎత్తైనది లడఖ్.
అదే పెద్ద పీఠభూములు చూస్తే ప్రపంచంలో అతిపెద్ద పీఠభూమి టిబెట్ పీఠభూమి. ఇండియాలో అతిపెద్ద పీఠభూమి దక్కన్ పీఠభూమి. ఈ ట్రాన్స్ హిమాలయాలుని ఇలా విస్తరించి ఉన్నాయి కదా! అత్యంత ఉత్తరాన. ఇవి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధంగా పిలువబడుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో హిందూ కుష్ పర్వతాలు అంటారు. పాకిస్తాన్‌లో సులేమాన్ లేదా కిర్తార్ అని అంటారు. చైనాలో కునలున్ లేదా టియాన్‌పాన్ అంటారనమాట. అదే మన దేశంలో ట్రాన్స్ హిమాలయాలని కారంకోరం శ్రేణి అని పిలుస్తారనమాట. ఈ కారంకోరం శ్రేణిని ఆసియా వెన్నెముక అంటారు. ఈ కారంకోరం శ్రేణిని కృష్ణగిరి పర్వతాలని పిలుస్తారు. ఇందులో ఎత్తైన శిఖరం K2 శిఖరం. ఈ K2 శిఖరాన్ని క్వీన్ ఆఫ్ ది హిమాలయాస్ అంటారు. ఇది ప్రపంచంలోనే రెండవ అత్యంత ఎత్తైన శిఖరం. దీని ఎత్తు 8611. మనకి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఏది? ఎవరెస్ట్. దీని ఎత్తు ఎంత? 88, 48 అంటే 8848 కిలోమీటర్లు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం ఏంటి? సియాచాన్. సియాచాన్ ఎక్కడ ఉంది? కారంకోరం శ్రేణిలో మనకి ఉందన్నమాట. మనకి హిమాలయాల్లో రెండవదేంటి? హిమాద్రి హిమాలయాలు. ఇందులో ఎత్తైన శిఖరం ఎవరెస్టు. 8848 ఇది ఎక్కడ ఉంది? నేపాల్‌లో ఉంది. దీన్ని 88, 48 అని చదువుకుంటే మనకి గుర్తుంటదనమాట. నెక్స్ట్ కాంచన్‌జంగా 8598 ఇది ఎక్కడుంది? సిక్కింలో. ఇది ప్రపంచంలోనే మూడవ ఎత్తైనది. ఇండియాలో అంటే పూర్తి ఇండియాలో ఎత్తైనది ఏంటంటే కాంచన్‌జంగా 8598. అదే కారంకోర శ్రేణిలో ఉన్న K2 శిఖరం కూడా ఇండియాలో భాగమే. కానీ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉందన్నమాట. అందుకు దాన్ని ఇండియాలో అత్యంత ఎత్తైన శిఖరం అని చెప్పుకోవట్లేదు. ఎందుకు? పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉండడం వల్ల. లేకపోతే దాన్నే మనం ఎత్తైన శిఖరంగా భావించాలి. లేదా మనకు ఆప్షన్ బట్టి ఇండియాలో పూర్తి ఎత్తైన శిఖరం ఏదంటే కాంచన్‌జంగా అని మనం చెప్పుకోవాలనమాట. ఈ హిమాద్రి హిమాలయాలు గ్రానైటు, నీసు, సిస్టు శిలలచే ఏర్పడి ఉన్నాయి. హిమాలయాల వరుసలో మూడవది హిమాచల్ హిమాలయాలు. ఇవి సతత హరిత శృంగాకార అరణ్యాలతో విస్తరించి ఉన్నాయి. మనకి హిమాలయాల్లో సతత హరిత శృంగాకార అరణ్యాలు ఏ హిమాలయాల్లో ఉన్నాయని ఆప్షన్ ఇస్తే హిమాచల్ హిమాలయాలు మనం పిక్ చేసుకోవాలి. ఇవి పశ్చిమ నుంచి తూర్పుకు కొన్ని శ్రేణులు కలిగి ఉన్నాయన్నమాట. ఇది వెస్ట్ నుంచి ఈస్ట్‌కు. అవి చూసినట్టయితే మొదటిది పీర్ పంజల్ శ్రేణి, రెండోది ధౌలధర్ శ్రేణి, ముస్సోరి నాగటిబ్బా శ్రేణులు, లాస్ట్‌ది మహాభారత్ శ్రేణి. ఈ హిమాలయాల్లో శ్రేణులు ఎక్కువ ఉంటాయన్నమాట. ఈ పీర్ పంజల్ శ్రేణి ఎక్కడుంది? జమ్మూ కాశ్మీర్‌లో ఉంది. ధౌలధర్ శ్రేణి ఎక్కడుంది? హిమాచల్ ప్రదేశ్‌లో ఉంది. ముస్సోరి నాగటిబ్బాలు ఉత్తరాఖండ్‌లో ఉన్నవి. మహాభారత శ్రేణి నేపాల్‌లో ఉందన్నమాట. అయితే అన్నిటికంటే పెద్దది, పొడవైనది ఏంటి? పీర్ పంజల్ శ్రేణి. ఇక్కడ మనకి బనిహాల్ కనుమ ఉంది. బనిహాల్ కనుమ ఏ శ్రేణిలో కలదు అంటే పీర్ పంజల్ శ్రేణిలో కలదు. ఈ బనిహాల్ కనుమను గేట్‌వే ఆఫ్ శ్రీనగర్ అంటారు. మనకి వేసవి విడిది కేంద్రాలైన సిమ్లా, ధర్మశాల, డౌల్‌హౌసీ ఎక్కడ ఉన్నాయి అంటే ధర్మశాల శ్రేణిలో ఉన్నాయి. ఉత్తరాఖండ్‌లో ఉన్న వేసవి విడిది కేంద్రాలు ఏమిటి అంటే ముస్సోరి, చక్రాట, రాణిఖేట్, నైనిటాల్, డెహ్రాడూన్. ఇలా అనేక రకమైన వేసవి విడిది కేంద్రాలకు మరియు శ్రేణులకు హిమాచల హిమాలయాలు నిలయము. ఇప్పుడు శివాలిక్ కొండలు. ఈ శివాలిక్ కొండలు ఉత్తరం నుంచి చూసుకున్నట్టయితే దక్షిణాన చివరగా ఉన్న కొండలు ఫస్టు ట్రాన్స్, తర్వాత హిమాద్రి, తర్వాత హిమాచల్, లాస్ట్ ఉన్నది శివాలిక్. ఈ కిందన ఉండడం వల్ల హిమాలయాల కిందన ఉండడం వల్ల దీన్నేమంటారు? హిమాలయ పర్వత పాదాలు అంటారు. అయితే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో ఈ శివాలిక్ కొండలను మనం పిలవడం జరుగుతుంది. జమ్మూ కాశ్మీర్‌లో జమ్మూ కొండలని, ఉత్తరాఖండ్‌లో దుధ్వా కొండలని, నేపాల్‌లో చురియా కొండలని, పశ్చిమ పశ్చిమ బెంగాల్‌లో డ్వార్ఫ్ కొండలని, అస్సాంలో కచార్ కొండలు, మికిరి కొండలు, అరుణాచల్ ప్రదేశ్‌లో డాప్లా, అబోర్, మీర్ అని ఈ శివాలిక్ కొండల్ని మనం పిలుస్తామనమాట. అయితే మనకి అనేకమైన డూన్స్ ఉంటాయి. డూన్స్ అంటే లోయలు. లోయలు ఏ హిమాలయాల మీద విస్తరించి ఉన్నాయి. ఏ హిమాలయాల మధ్య విస్తరించి ఉన్నాయి. హిమాచల్ హిమాలయాలకు, శివాలిక్ హిమాలయాలకు మధ్య విస్తరించి ఉన్న లోయలనే మనం డూన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 'డెహ్రాడూన్' కూడా చెప్పుకోవచ్చు. ఈశాన్య రాష్ట్రాలలో హిమాలయాలను పూర్వాంచల్ శ్రేణులు అంటారు.
ఇవి భారత్ మరియు మయన్మార్‌ను వేరు చేస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో వీటిని పూర్వాంచల శ్రేణులు ఏమని పిలుస్తారు? పాట్కాయ్ కొండలు అని పిలుస్తారు. నాగాలాండ్‌లోని నాగా కొండలు అంటారు. ఈ నాగా కొండల్లో ఎత్తైన శిఖరం సారామతి. మణిపూర్‌లో ఉన్న కొండలేంటి? మణిపూర్ లాంతాల్ కొండలు. లుషాయ్ కొండలు ఎక్కడ ఉంటాయి అని అడుగుతారు. చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు ఎగ్జామ్‌లో అడిగారు. మిజోరాంలో ఉన్నాయి. కచారు, మికిరా కొండలు ఎక్కడ ఉన్నాయి? అస్సాంలో ఉన్నాయి. ఈ మికిరా కొండలు చాలా ఇంపార్టెంట్. ఇందులో సూర్మా లోయ ఉందనమాట. ఈ సూర్మా లోయలోనే మనకి తేయాకు అత్యధికంగా పండుతుంది. తేయాకు దేనికి? టీకి మెయిన్ అనమాట. త్రిపురలో త్రిపుర కొండలు, మేఘాలయలో కాశీ, గారో, జయంతి కొండలు ఉన్నాయన్నమాట. ఈ ప్రఖ్యాత మాసిన్రామ్ అనే ప్రాంతం మనకి కాశీ కొండల్లో ఉంది. ఈ మాసిన్రామ్ ప్రత్యేకత ఏంటి? ఇండియాలో అత్యధిక వర్షపాతం సంభవిస్తున్న ప్రాంతం ఏదంటే మాసిన్రామ్. ఇప్పుడు కొన్ని నదులు ఉన్నాయి. కొన్ని హిమాలయాలు కొన్ని రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. ఏ ఏ హిమాలయాల మధ్య ఏ ఏ నదులు ఉన్నాయి? ఏ ఏ నదుల మధ్య ఏ ఏ హిమాలయాలు ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ మనం ఒక ఆర్డర్ గుర్తుపెట్టుకుందాం. పంజాబ్ హిమాలయాలు, కాశ్మీర్ హిమాలయాలు, కుమయున్ హిమాలయాలు, నేపాల్ హిమాలయాలు, లాస్ట్‌లో అస్సాం హిమాలయాలు. ఇలా మనం కొన్ని గుర్తుపెట్టుకున్నట్లయితే ఇప్పుడు నదుల ఆర్డర్ వైస్ గుర్తుపెట్టుకుందాం. సింధు, సట్లెజ్, కాళీ, తీస్తా, లాస్ట్‌న బ్రహ్మపుత్ర. ఇప్పుడు మన క్వెషన్ ఏ విధంగా అడుగుతారు? పంజాబ్, కాశ్మీర్ హిమాలయాల మధ్య ఉన్న నది ఏమిటి? సింధు. కాశ్మీర్ మరియు కుమయున్ హిమాలయాల మధ్య ఉన్న నది ఏమిటి? సట్లెజ్. కుమయున్, నేపాల్ హిమాలయాల మధ్య ఉన్నదేంటి? కాళీ. నేపాల్, అస్సాం హిమాలయాల మధ్య ఉన్నది ఏంటి? తీస్తా. అస్సాం లాస్ట్‌లో బ్రహ్మపుత్ర అనేది ఉంటుంది. ఇప్పుడు ఇంకో క్వెషన్ ఏ విధంగా అడుగుతారు? సింధు నదికి, సట్లెజ్ నదికి మధ్య ఉన్న హిమాలయాలు ఏమిటి అని అడుగుతారు. కాశ్మీర్ హిమాలయాలు. సట్లెజ్‌కి, కాళీకి మధ్య ఉన్న హిమాలయాలు ఏంటి? కుమయున్ హిమాలయాలు. కాళీకి, తీస్తాకి మధ్య ఉన్న హిమాలయాలు ఏంటి? నేపాల్ హిమాలయాలు. తీస్తాకి, బ్రహ్మపుత్రకి మధ్య ఉన్న హిమాలయాలేంటి? అస్సాం హిమాలయాలు అని చెప్పుకోవాలి. మనకి ఫస్ట్ ఆర్డర్ తెలియాలి. పంజాబ్, కాశ్మీర్, కుమయున్, నేపాల్, అస్సాం. ఇవి హిమాలయాల ఆర్డర్. నెక్స్ట్ నదుల ఆర్డర్ తెలియాలి. సింధు, సట్లెజ్, కాళీ, తీస్తా, బ్రహ్మపుత్ర. ఇది నదుల యొక్క ఆర్డర్. కనుమలు. ఇండియాలో ఏ ఏ రాష్ట్రాల్లో ఏ ఏ కనుమలు ఉన్నాయో చూద్దాం. లడఖ్‌లో ఉన్న కనుమలేంటి? కార్దుంగ్లా, అగిల్, లాన్లా అనే కనుమలు ఉన్నాయన్నమాట. ఇండియాలో ఎత్తైన కనుమ ఏది? కార్దుంగ్లా. ఏ రాష్ట్రంలో కలదు? లడఖ్. జమ్మూ కాశ్మీర్‌లో ఉన్నదేంటి? జోజిలా, బూర్జిలా, బనిహాల్, కెప్సంగులా. ఈ బనిహాల్ కనుమలోనే పీర్‌పంజల్ రైల్వే స్టేషన్‌లో ఉంది. పీర్‌పంజల్ రైల్వే స్టేషన్ ఉంది. దేశంలోనే పొడవైన రైల్వే టన్నెల్ ఏది అంటే పీర్‌పంజల్ రైల్వే టన్నెల్. హిమాచల్ ప్రదేశ్‌లో బార్లాప్చల, షిప్కిలా కనుమలు, రోహ్తాంగ్ కనుమలు ఉన్నాయి. మనకి సట్లెజ్ నది యొక్క జన్మస్థానం ఏంటి? జన్మస్థానం కాదు. సట్లెజ్ నది ఏ కనుమ గుండా ఇండియాలో వస్తుంది అంటే షిప్కిలా కనుమ. అదే బ్రహ్మపుత్ర ఏ కనుమ గుండా వస్తుందంటే యాంగ్‌యాప్. గుర్తుంచుకోండి. రోహతాంగ్ కనుమ ఏంటి? దేశంలోనే పొడవైన నదీ రోడ్డు కలిగిందేటి? అటల్ టన్నెల్. అటల్ టన్నెల్ ఎక్కడుంది? రోహతాంగ్ కనుమ. నెక్స్ట్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్‌లో నిదిలా, తగ్లా, లిపులేక్, మాన్లా అనే కనుమలున్నాయి. సిక్కింలో నాథులా, జలప్లా ఉంది. ఇక్కడ గుర్తుంచుకోండి. నాథులా అంటే సిక్కిము, నిదిలా అంటే ఉత్తరాఖండ్. ఇప్పుడు ర్యాపిడ్ రివిజన్‌లో భాగంగా మనం హిమాలయాలను అధ్యయనం చేయడం జరిగింది. థాంక్ యూ. భారతదేశ నైసర్గిక స్వరూపంలో రెండవ అంశం గంగా సింధు మైదానం. ఈ గంగా సింధు మైదానం అనేది ఈ సింధు గంగా నది వల్ల ఏర్పడుతుంది. ఇది ద్వీపకల్ప పీఠభూమి నుంచి మరియు హిమాలయాల నుంచి వచ్చిన ఒండ్రుమట్టి చేత ఏర్పడిన మైదానాలే గంగా సింధు మైదానాలు. ఈ గంగా సింధు మైదానం ప్లీస్టోసిన్ మంచు యుగంలో ఏర్పడింది. అదే మనకి హిమాలయాలైతే టెర్షోయరీ భౌమ కాలంలో ఏర్పడింది. దీనిని గంగా సింధు మైదానాన్ని డస్ట్ ఆఫ్ మౌంటైన్స్ అని పిలుస్తారు. కారణం ఏంటి? హిమాలయాలు మరియు ద్వీపకల్ప పీఠభూమి నుంచి వచ్చిన ఒండ్రుమట్టి అనేది చేత ఈ మైదానాలు ఏర్పడతాయి. అందుచేత దీనిని ఏమని పిలుస్తారు? డస్ట్ ఆఫ్ మౌంటైన్స్ అని పిలుస్తారు. భారత్‌లో చివరగా ఏర్పడిన నైసర్గిక స్వరూపం ఏమంటే గంగా సింధు మైదానం. అదే మొదట ఏర్పడిన నైసర్గిక స్వరూపం ఏదంటే ద్వీపకల్ప పీఠభూమి. తక్కువ వయసు కలిగిన నైసర్గిక స్వరూపం గంగా సింధు మైదానం. ఎక్కువ
వయసు కలిగిందేదంటే ద్వీపకల్ప పీఠభూమి. ఇది గంగా సింధు మైదానం పొడవు 3200 కిలోమీటర్లు. ఇది ఎక్కడెక్కడ విస్తరించి ఉంది? పాకిస్తాన్, ఇండియా, బంగ్లాదేశ్ ఈ 3 చోట్ల విస్తరించి ఉంది. అయితే దీని యొక్క వెడల్పు 150-300 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అయితే అత్యధికంగా అలహాబాద్ ఎక్కడుంది? యూపీలోని అలహాబాద్ దగ్గర ఉంటుంది. తక్కువ వెడల్పు ఎక్కడుంటుంది? జార్ఖండ్‌లోని రాజ్ మహల్ కొండల దగ్గర ఉంటుంది. గంగా సింధు మైదానంలో ప్రధానంగా 5 రకాల భూస్వరూపాలున్నాయి. అవి బాబర్, తెరాయ్, బంగర్, కాదర్ మరియు కల్లార అనే నేలలు. అయితే మొదటగా అవేంటో చూద్దాం. టెరాయ్ నేలలంటే టెరాయ్ నేలలు కాదు సారీ. బాబర్ నేలలు. బాబర్ నేలంటే శివాలిక్ కొండల వద్ద శివాలిక్ కొండలంటే హిమాలయాల్లో క్రింది ఉన్న భాగాన్నే శివాలిక్ కొండలు అంటాం. ఈ శివాలిక్ కొండల దగ్గర ఇసుక మరియు గులకరాళ్ళతో ఏర్పడిన మైదానాన్ని మనం బాబర్ నేలలు అంటాం. ఇవి ఎక్కడ విస్తరించి ఉన్నాయి? పంజాబ్, హర్యానా, యూపీలో విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్ టెరాయ్ నేలలు. టెరాయ్ నేలలంటే ఏంటి? దట్టమైన అడవులతో కూడిన చిత్తడి నేలను అంటే బురద వంటి నేలలను టెరాయ్ నేలలు అంటారు. బంగారు నేలలు అంటే మనకు నదులు దూరంగా నిక్షిప్తమైన పాత ఒండ్రుమట్టి నేలలను బంగారు నేలలు అంటారు. కాదర్ నేలలంటే నదులకు ఇరువైపులా ఏర్పడిన కొత్త ఒండ్రుమట్టి నేలలు, ఇలా వాటర్ ఫ్లో వల్ల ఏర్పడిన కొత్త ఒండ్రుమట్టి నేలలను కాదర్ నేలలు అంటారు. నెక్స్ట్ కల్లారు లేదా రే నేలలు అంటే ఏంటంటే క్షార స్వభావం కలిగిన చౌడు నేలలను కల్లార్ లేదా రే నేలలు అంటారు. ఇవి ఎక్కడ విస్తరించి ఉన్నాయి? రాజస్థాన్, పంజాబ్, హర్యానాలో విస్తరించి ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం. బాబర్ నేలలంటే ఏం చెప్పుకున్నాం? బాబర్ నేలలంటే శివాలిక్ కొండల వద్ద ఉన్న ఇసుక గులకరాలతో ఏర్పడిన మైదానం. టెరాయ్ నేలలంటే దట్టమైన అడవులతో కూడిన చిత్తడి నేలలు. బంగారు నేలలంటే పాత ఒండ్రు మట్టి నేలలు. కాదా నేలలంటే కొత్త ఒండ్రు మట్టి నేలలు. కల్లార్ నేలలంటే చౌడు నేలలు. భారతదేశ నైసర్గిక స్వరూపంలో భాగంగా ఇప్పుడు బృహద్వీపకల్ప పీఠభూమి గురించి చూద్దాం. మనకి పీఠభూములంటే మెయిన్ క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే పీఠభూమి ఉన్న ప్రాంతం, పీఠభూమి గుండా ప్రవహించే నదులు, పీఠభూమిలో ఇంకా ఏమైనా స్పెషాలిటీలు ఉంటే ఆ విధంగా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయన్నమాట. అవి ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు భారతదేశంలో ఉన్న పీఠభూమి ఏంటి? బృహద్వీపకల్ప పీఠభూమి. ఇది ఎన్ని లక్షల చదరపు కిలోమీటర్లు ఉంది? 16 లక్షల చదరపు కిలోమీటర్లు. మనకి నైసర్గిక స్వరూపంలో అతి పురాతనమైనది ఏంటి? ద్వీపకల్ప పీఠభూమి. అతిపెద్ద నైసర్గిక స్వరూపం కూడా ఇదే. మరియు మనకి అతి పురాతనమైన ద్వీపకల్ప పీఠభూమి అయితే అతి నూతనమైనదేంటి? గంగా సింధు మైదానం. గంగా సింధు మైదానం అతి తక్కువ వయసున్న నైసర్గిక స్వరూపం. ఇది ద్వీపకల్ప పీఠభూమి ప్రీకేంబ్రియన్ కాలంకు చెందినది. అదే మనకి గంగా సింధు మైదానం అయితే ప్లీస్టోసిన్ కాలానికి చెందినది. అదే హిమాలయాలు అయితే టెర్షియరీ భౌమ కాలానికి చెందినది. అదే ద్వీపకల్ప పీఠభూమి ప్రీకేంబ్రియన్ కాలానికి చెందినది. నర్మదా నది అనేది ఈ పీఠభూమిని కేంద్ర ఉన్నత పీఠభూమి మరియు దక్కన పీఠభూమిగా విభజిస్తుంది. ద్వీపకల్ప పీఠభూమిని కేంద్ర ఉన్నత పీఠభూమిగా మరియు దక్కన పీఠభూమిగా విభజిస్తున్న నది ఏమిటి అంటే నర్మదా నది. కేంద్ర ఉన్నత పీఠభూమిలో భాగంగా కొన్ని రాష్ట్రాల్లో ఏ పీఠభూములు విస్తరించాయో చూద్దాం. ఈ కేంద్ర ఉన్నత పీఠభూమి ఎక్కడ? రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీలో విస్తరించింది. ఇది సుమారు 800 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. ఢిల్లీలో వీటిని ఏమంటారు? రిడ్జ్ అనే పేరు ఉంటాయన్నమాట ఈ ఉన్నత పీఠభూముల్లో. అయితే ఈ ఉన్నత పీఠభూముల్లో ఎత్తైన శిఖరం ఏంటి? గురు శిఖర్. రెండవది గౌరీ శంకర్. మనకి ఆరావెల్లిలో ఎత్తైన శిఖరం కూడా గురు శిఖరే. రాజస్థాన్‌లో ఏకైక వ్యాస విడిది కేంద్రం ఏది? మౌంట్ అబూ. ఇదెక్కడుంది? ఆరావల పర్వతాల్లో ఉంది. ఈ మౌంట్ అబూలో ప్రత్యేకమైన దేవాలయం ఏంటంటే దిల్వారా అనే జైన దేవాలయం. ఈ ఆరావళి పర్వతాలు ఉన్న ప్రాంతాన్ని జోర్హాట్ పీఠభూమి అని అంటారు. క్వెషన్ అడుగుతారు. ఉన్నత పీఠభూముల్లో భాగంగా ఆరావళి పర్వతాల్లో ఉన్న ప్రాంతాన్ని ఏ పీఠభూమి అంటారంటే జోర్హట్. ఈ ఆరావళి పర్వతాలకి తూర్పునున్న పీఠభూమి ఏంటి? మేవాడ్ పీఠభూమి. మేవాడ్ పీఠభూమి ఆరావళి పర్వతాలకు ఏ వైపున ఉంది? తూర్పున. సరిస్కా జాతీయ పార్కు రాజస్థాన్‌లో ఏ పీఠభూమి దగ్గర ఉందంటే ఆరావళి పర్వతాల దగ్గరలో ఉన్నాయి. ఈ ఆరావళి పర్వతాలు ఉన్న కనుమలేంటి? దేవార్, దేసూరి, హాల్దీఘట్, పిప్లీఘట్. ఇలా ఆరావళి పర్వతాల్లో ఈ కనుమలనేవి విస్తరించి ఉన్నవి.
బుందేల్‌ఖండ్ పీఠభూమి ఎక్కడ కలదు? బుందేల్‌ఖండ్ పీఠభూమి ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్‌లో కలదు. బాగల్‌ఖండ్ పీఠభూమి ఎక్కడుంది? ఎంపీ. వజ్రాలకు ప్రసిద్ధిగాంచిన పన్నా అనే ప్రాంతం ఏ పీఠభూమిలో కలదు అని క్వెషన్ అడుగుతారు. బుందేల్‌ఖండ్, బాగల్‌ఖండ్, మాల్వా అని అడుగుతారు. మనం ఏ ఆప్షన్ చూజ్ చేసుకోవాలి? బాగల్‌ఖండ్. వజ్రాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం పన్నా బాగల్‌ఖండ పీఠభూమిలో కలదు. నెక్స్ట్ మాల్వా పీఠభూమి. మాల్వా పీఠభూమి ఎక్కడుంది? మధ్యప్రదేశ్‌లో ఉంది. ఇది అగ్నిపర్వతాలు లావా ఘనీభవించడం వల్ల ఏర్పడిన పీఠభూమి. పూర్తిగా నల్లరేగడి నేలలతో ఉంటాయి. దీనిని వింధ్యా పర్వత పాదాల వద్ద ఏర్పడ్డది. ఏది? మాల్వా పీఠభూమి. మాల్వా పీఠభూమి ఏ పర్వత ప్రాంతాల వద్ద ఏర్పడింది అని అడుగుతారు. వింధ్యా పర్వత పాదాల వద్ద ఏర్పడింది. ఇక్కడ రాజ్‌గర్, ఇండోర్, ఉజ్జయిన్ అనే ప్రాంతం ఉన్నాయన్నమాట. ఇక్కడ ప్రవహించే నదులేంటి? మాహి, చంబల్, కీన్, క్షిప్రా. ఈ క్షిప్రా ఏంటి? క్షిప్రా నది ఒడ్డునే ఉజ్జయిని అని ఉందన్నమాట మనకి. మనకి బస్తర్ పీఠభూమి ఏ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది? ఛత్తీస్‌గఢ్. ఇంద్రావతి నది ఏ పీఠభూమి గుండా వెళ్తుందంటే బస్తర్ పీఠభూమి. రాజ్‌మహల్ కొండలు ఇవెక్కడున్నాయి? జార్ఖండ్‌లో ఉన్నాయి. ఇక్కడ ఎత్తైన శిఖరం ఏది? పార్శ్వనాథ్. పార్శ్వనాథ్ అనే ఎత్తైన శిఖరం ఏ కొండల్లో భాగం? రాజ్‌మహల్ కొండలు. చోటా నాగ్‌పూర్ పీఠభూమి ఇది ఎక్కడుంది? జార్ఖండ్ మరియు ఛత్తీస్‌గఢ్‌లో విస్తరించింది. ఎక్కువ భాగం జార్ఖండ్‌లోను, తక్కువ భాగం ఛత్తీస్‌గఢ్‌లోను ఉంటది. భారతదేశంలో అత్యధిక ఖనిజ నిల్వలు ఉన్న పీఠభూమి ఏది అంటే చోటా నాగ్‌పూర్ పీఠభూమి. దీన్ని మినరల్ రిసోర్స్ ఆఫ్ ఇండియా అంటారు. మరియు రూర్ ఆఫ్ ఇండియా అంటారు. రూర్ అనేది యూరప్‌లో ఉంటది. యూరప్‌లో అత్యధిక ఖనిజ నిల్వలు ఉన్న ప్రాంతం రూర్ అన్నమాట. రూర్‌లో అయితే ఏ విధంగా ఖనిజ నిల్వలు ఎక్కువగా ఉంటాయో, మన భారతదేశంలో చోటా నాగ్‌పూర్ పీఠభూమి కూడా అంతే ఖనిజ నిల్వలు ఉంటాయి. అందుకే దీన్ని రూర్ ఆఫ్ ఇండియా అని అంటారు. కతియావార్ పీఠభూమి. కతియావార్ పీఠభూమి ఎక్కడుంది? గుజరాత్‌లో ఉంది. ఇది ఇక్కడున్న శ్రేణులేంటి? గిర్ శ్రేణులు. ఇక్కడ ఈ గిర్ శ్రేణిలో ఎత్తైన శిఖరం గోరఖ్‌నాథ్ శిఖరం. గోరఖ్‌నాథ్ శిఖరం ఎక్కడుంది? గిరి శ్రేణుల్లో ఉంది. ఇక్కడ ఆసియా సింహాలనేవి ఈ గిర్ అడవుల్లో ఉంటాయన్నమాట. నెక్స్ట్ పర్వతాల్లో వస్తే వింధ్యా పర్వతాలు. భారతదేశాన్ని 2గా విభజిస్తున్న పర్వతాలేంటి? వింధ్యా పర్వతాలు. ఈ వింధ్యా పర్వతాల్లో ఎత్తైన శిఖరం అమర్‌కంటక్. అమర్‌కంటక్‌లో ప్రవహించే నదులు నర్మదా నది మరియు సోన్ నదులనేవి జన్మస్థలం ఏంటి? అమర్‌కంటక్. ఈ వింధ్యా పర్వతాలకు తూర్పు భాగాన్ని ఏమంటారు? కైమూర్ కొండలు ఉంటాయన్నమాట. నెక్స్ట్ సాత్పురా పర్వతాలు. నర్మదా మరియు తపతీ నదుల మధ్య ఉన్న పర్వతాలేంటి? సాత్పురా పర్వతాలు. ఇక్కడ వార్దా, వెన్గంగా నదులు జన్మిస్తాయి. ఎక్కడ? సాత్పురా పర్వతాలు. అమర్‌కంటక్‌లో జన్మించే నదులేంటి? నర్మదా, సోన్. ఇక్కడ ఎత్తైన శిఖరం సాత్పురా పర్వతాల్లో ధూప్‌ఘర్. ఇక్కడున్న ప్రఖ్యాత వేసవిడిది పంచ్‌మర్హి. ఈ పంచ్‌మర్హి అనే వేసవి కేంద్రం ఏ పర్వతాల్లో ఉంది అంటే వేసవిడిది సాత్పురా పర్వతాల్లో అని మనం చెప్పుకోవాలి. మనకి ఆర్డర్ వైజ్‌గా పర్వతాలు ఒక 4 గుర్తుపెట్టుకుందాం. వింధ్య, సాత్పురా, అజంతా, హరిశ్చంద్ర. ఇక్కడ నర్మదా, తపతి, గోదావరి అనేవి ఈ 3 గుర్తుపెట్టుకుందాం. ఎందుకంటే ఏ పర్వతాల మధ్య ఏ నది ప్రవహిస్తుంది? ఏ నదుల మధ్య ఏ పర్వతాలు ఉన్నాయని మనకు క్వెషన్ వస్తది. కాబట్టి ఈ ఆర్డర్ వైస్ చూసుకుంటే వింధ్య, సాత్పురా మధ్య ఉన్న నది ఏమిటి? నర్మదా. సాత్పురా, అజంతా మధ్య ఉన్న నది ఏంటి అంటే తపతి. అజంతా మరియు హరిశ్చంద్ర మధ్య ఉన్న నది ఏమిటి అంటే గోదావరి. ఇంకోలా క్వెషన్ అడుగుతారు. నర్మదా, తపతి మధ్య ఉన్న పర్వతాలు ఏంటి? సాత్పురా పర్వతాలు. తపతి, గోదావరి మధ్య ఉన్న పర్వతాలు ఏంటి అంటే అజంతా పర్వతాలు. ఇలా 4 పర్వతాలు, ఇలా 3 నదులు గుర్తుపెట్టుకుంటే మన క్వెషన్ ఏ విధంగా ఉంచినా మనం ఆన్సర్ ఫ్రేమ్ చేయొచ్చు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ద్వీపకల్ప పీఠభూమిని కేంద్ర ఉన్నత పీఠభూమి అని మరియు దక్కన్ పీఠభూమి అని విభజిస్తున్న నది ఏంటి? నర్మదా నది అని చెప్పుకున్నాం. ఇప్పుడు కేంద్ర ఉన్నత పీఠభూమి గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు దక్కన్ పీఠభూమి గురించి డిస్కస్ చేద్దాం. దక్కన్ పీఠభూమి అతిపెద్ద పీఠభూమి. ఇది ఎక్కడుంది? త్రిభుజాకారంలో ఉంటుందన్నమాట. ఇలా త్రిభుజాకారంలో ఉంటుంది. దక్షిణాన భారతదేశానికి దక్షిణాన ఉన్న పీఠభూమి ఏంటంటే దక్కన్ పీఠభూమి. ఇది ఏ ఆకారంలో ఉంటుంది? త్రిభుజాకారంలో ఉంటుంది. మహారాష్ట్ర పీఠభూమికి మరో పేరేంటి? విదర్భ పీఠభూమి. అదే కర్ణాటక పీఠభూమికి స్పెషాలిటీ ఏంటంటే దక్షిణ భారతదేశంలో ఎత్తైన పీఠభూమి ఏదంటే కర్ణాటక పీఠభూమి. దీన్ని రూర్ ఆఫ్ సౌత్ ఇండియా అని అంటారు. రూర్ ఆఫ్ ఇండియా ఏంటి? చోటా నాగ్‌పూర్ పీఠభూమి. రూర్ ఆఫ్ సౌత్ ఇండియా ఏంటి? కర్ణాటక పీఠభూమి. ఇక్కడ ప్రఖ్యాత కోలార్ గని ఉందన్నమాట. కోలార్ గోల్డ్ ఫీల్డ్.
ఎక్కడుంది? కర్ణాటక పీఠభూమిలో. బాబు బుడాన్ కొండలు ఎక్కడ ఉన్నాయంటే కర్ణాటక పీఠభూమిలోనే ఉన్నది. ఈ బాబు బుడాన్ కొండల్లో ఎత్తైన శిఖరం ములాయన్ గిరి. కాఫీకి ప్రసిద్ధి చెందిన కొండలు ఏవంటే బాబు బుడాన్ కొండలు. ఇక్కడే భారతదేశంలో మొట్టమొదటిసారిగా కాఫీ పండించిన ప్రాంతం ఏంటి? బాబు బుడాన్ కొండలు. పశ్చిమ కనుమలు. పశ్చిమ కనుమలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించి ఉన్నాయి? మహారాష్ట్రలోని ఖాందేశ్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్నాయి. వీటి ఎత్తు ఎంత? 1100 మీటర్లు. 1100 మీటర్లు. ఇక్కడ 1600 మీటర్లు. నెక్స్ట్ నీలగిరి పర్వతాలు. ఇందులో ఎత్తైన శిఖరం ఏంటి? దొడబెట్ట. దొడబెట్ట అనేది దేనిలో ఎత్తైన శిఖరం? నీలగిరి పర్వతాలు. ప్రఖ్యాత అయిన ఊటీ వేసవి విడిది ఎక్కడ కలదు? నీలగిరి పర్వతాల్లో కలదు. అన్నామలై పర్వతాల్లో ఎత్తైన శిఖరం అనైముడి. ఇది దక్షిణ భారతదేశంలోనే ఎత్తైనది. అదే ఇందాక నీలగిరి పర్వతాల్లో ఎత్తైన శిఖరం ఏం చెప్పుకున్నాం? దొడబెట్ట. అన్నామలై పర్వతాల్లో ఎత్తైన శిఖరం అనైముడి. పళని కొండలు. ఇక్కడ ఉన్న ప్రఖ్యాత వేసవిడిది కేంద్రం ఏంటి? కొడైకెనాల్. కొడైకెనాల్ ఎక్కడ ఏ కొండల్లో కలదంటే పళని కొండల్లో కలదు. ఊటీ ఎక్కడ ఉంది అంటే నీలగిరి కొండల్లో కలదు. కార్డమం దీన్నే యాలక్ కొండలు అంటారు. ఇవి ఎక్కడున్నాయి? కేరళలో ఉంది. సుగంధ ద్రవ్యాలకు ప్రసిద్ధి చెందిన కొండలు ఏదంటే కార్డమం లేదా యాలక్ కొండలు. తూర్పు కనుమలు. తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం ఏంటి? జిందగడ. జిందగడ అనేది ఎక్కడ ఎత్తైన శిఖరం? తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం. అదే నీలగిరి పర్వతాల్లో ఎత్తైన శిఖరం దొడబెట్ట. పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరం అనైముడి. తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం జిందగడ. అదే ఆరావళి పర్వతాల్లో ఎత్తైన శిఖరం గురు శిఖర్. సాత్పురా పర్వతాల్లో ఎత్తైన శిఖరం ధూప్‌ఘర్. అదే హిమాలయాల్లో ఎత్తైన శిఖరం ఏంటి? ఎవరెస్ట్. దాని ఎత్తు ఎంత? 88, 48. తమిళనాడులోని ఈశాన్య ఋతుపవనాలను అడ్డగించేవి కొండలు ఏమిటంటే శెవరాయి కొండలు. శెవరాయి కొండలు ఎక్కడున్నాయి? తమిళనాడులో. ఈశాన్య ఋతుపవనాలు అడ్డగించేవేంటి? శెవరాయి కొండలు. కొల్లేరు సరస్సు ఎక్కడ కలదు? ఏలూరు. గోదావరి మరియు కృష్ణా నదుల మధ్య విస్తరించి ఉన్న సరస్సు ఏంటి? కొల్లేరు సరస్సు. అసలు కొల్లేరు సరస్సు ఏర్పడడానికి కారణం ఏంటి? బుడమేరు, తమ్మిలేరు, రామలేరు అనే నదులన్నమాట. ఇక్కడ పెలికాన్ పక్షులు ఎక్కువగా వస్తుంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఏకైక రామ్సార్ సైట్ ఏదంటే కొల్లేరు సరస్సు. పులికాట్. పులికాట్ ఎక్కడుంది? ప్రెజెంటు తిరుపతి జిల్లాలో ఉందన్నమాట. కొత్త జిల్లాల ప్రకారం. ఉప్పునీటి మరియు లాగూన్ అనమాట ఇది. ఇది ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ఉంటుంది. ఇందులో ప్రఖ్యాతమైన శ్రీహరికోట ఉంది. శ్రీహరికోట ఏంటి? మనకు తెలిసిందే. సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడుందంటే శ్రీహరికోటలో. ఈ శ్రీహరికోట అనేది పులికాట్‌లో ఉంది. ఇది ఫ్లెమింగ్ బర్డ్ ఫెస్టివల్ జనవరిలో ఇక్కడ జరుపుకుంటారు. అదే పెలికాన్ పక్షులు ఎక్కడ జరుపుకుంటారు? మనకి పెలికాన్ పక్షులనేవి కొల్లేరు సరస్సులో జరుపుకుంటారు. పులికాట్‌లో ఏంటి? ఫ్లెమింగ్ బర్డ్ ఫెస్టివల్ జరుపుకుంటారు. థాంక్ యూ. భారతదేశ నైసర్గిక స్వరూపంలో భాగంగా ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే అంశం తీర మైదానాలు. మనకి తీర మైదానాలంటే అంటే ఏముంటాయి? సముద్ర రేఖ ఆనుకొని ఉన్న రాష్ట్రాలు ఈ తీర మైదానాలు ఉంటాయి. మనకి భారతదేశానికి పశ్చిమ తీరం, తూర్పు తీరం ఉంటుంది. పశ్చిమ తీరం అరేబియా సముద్రం, తూర్పు తీరం బంగాళాఖాత సముద్రం ఉంటుంది. అయితే పశ్చిమ తీరం ఎక్కడి నుంచి ఉంది? గుజరాత్ నుంచి తమిళనాడు వరకు విస్తరించింది. గుజరాత్‌లోని రాణి ఆఫ్ కచ్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు విస్తరించి ఉంది. గుజరాత్ ఇప్పుడు ఏ ఏ తీరరేఖను ఏ ఏ పేర్లతో పిలుస్తారో ఇప్పుడు చూద్దాం. మనకి గుజరాత్ తీరాన్ని కతియావార్ లేదా కచ్ తీరం అంటారు. మహారాష్ట్ర మరియు గోవాని కొంకన్ తీరం అంటారు. కర్ణాటకని కెనరా తీరం అంటారు. కేరళని మలబార్ తీరం అంటారు. ఇప్పుడు పశ్చిమ తీరంలో ఎన్ని రాష్ట్రాలు కలవంటే 5 రాష్ట్రాలు. గుజరాత్ కతియావార్, మహారాష్ట్ర, గోవా కొంకన్ తీరం, కర్ణాటక కెనరా తీరం, కేరళ మలబార్ తీరం. పశ్చిమ తీరంలో అత్యధిక సముద్ర తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏదంటే గుజరాత్. నెక్స్ట్ తూర్పు తీర మైదానాలు. తూర్పు తీర మైదానం ఏంటి? బంగాళాఖాతంకి ఆనుకొని ఉన్న రాష్ట్రాలు ఇటు సైడు. ఇప్పుడు తూర్పు తీర మైదానాలు ఎక్కడి నుంచి ఉన్నాయి? పశ్చిమ బెంగాల్‌లోని హల్దియా నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్నాయి. అయితే పశ్చిమ బెంగాల్‌లో ఏ తీరం ఉంటుంది? వంగ తీరం. ఒడిస్సాలోని ఉత్కల్ తీరం. ఆంధ్రప్రదేశ్‌లో కోస్తా తీరం లేదా సర్కార్ తీరం అంటారు. తమిళనాడుని కోరమండల్ తీరం అంటారు. తూర్పు తీరంలో అత్యధిక తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏదంటే తమిళనాడు.
న్యూ సర్వే ప్రకారం తమిళనాడు అనమాట. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఉండేది. కానీ ఇప్పుడు తమిళనాడు. ఇప్పుడు భారతదేశ నైసర్గిక స్వరూపంలో ప్రధాన భూభాగాల్లో ఇంకో భాగం ఎడారులు. భారతదేశంలో థార్ ఎడారి విస్తరించి ఉంది. భారత్ మరియు పాకిస్తాన్‌లో థార్ ఎడారి విస్తరించి ఉంది. భారత్‌లో అత్యధికంగా 85% విస్తరించి ఉంటే పాకిస్తాన్‌లో కేవలం 15% మాత్రమే విస్తరించి ఉంది. థార్ ఎడారి విస్తరించి ఉన్న రాష్ట్రాలేంటి? రాజస్థాన్, పంజాబ్, గుజరాత్, హర్యానా. ఈ 4 రాష్ట్రాల్లో థార్ ఎడారి విస్తరించి ఉంది. ఈ థార్ ఎడారిలో అతిపెద్ద నది అయిన లూని నది ప్రవహిస్తూ ఉంది. మరియు అతిపెద్ద ఉప్పునీటి సరస్సు ఏంది? సాంబార్ సరస్సు థార్ ఎడారిలో ఉంది. నెక్స్ట్ థార్ ఎడారి ఏర్పడడానికి మెయిన్ కారణం ఏమిటంటే నైరుతి ఋతుపవనాలు వాయువ్య భారతదేశానికి ప్రవేశించే సమయానికి బలహీనపడడం. నైరుతి ఋతుపవనాలు ఇలా ట్రావెల్ చేసి ఇక్కడ వాయువ్య భారతదేశానికి వెళ్ళేసరికి అవి మేఘాలనేవి బలహీనపడతాయి. నెక్స్ట్ ఆరావళి పర్వతాలకు సమాంతరంగా నైరుతి ఋతుపవనాలు వీయడం. ఆరావళి పర్వతాలు ఎక్కడుంటాయి? ఇక్కడుంటాయి ఈ లొకేషన్‌లో. అక్కడికి వెళ్ళేసరికి ఈ నైరుతి ఋతుపవనాలు సమాంతరంగా వీస్తాయన్నమాట. మళ్ళీ ఎడారిలో ఎక్కువ భాగం ఎక్కడుంది? పశ్చిమ రాజస్థాన్‌లోని మరుస్థలిలో ఉంది. ఇక్కడ శుష్క శీతోష్ణ స్థితి ఉంటుంది. అంటే మొత్తం పొడిబారిన వాతావరణం కనిపిస్తుంది. ఎక్కడ? మరుస్థలిలో. ఇది రాజస్థాన్ అనుకుంటే ఇక్కడ పశ్చిమ వైపు ఎక్కువగా థార్ ఎడారి విస్తరించి ఉంది. ఇప్పుడు మనకి ఈ ఎడారి ప్రధాన భూస్వరూపాలు చూద్దాం. ఇప్పుడు మనం ఇంతకుముందు చూసాం. ఎక్కడ? మనం బంగర్, బాబర్, టెరాయి ఇలాంటి నేలలు చూసాం. అలాగే ఎడారి ప్రధాన భూస్వరూపాల్లో కూడా కొన్ని రకాలు చూద్దాం. ఇప్పుడు గంగా సింధు మైదానంలో మనం ఏ విధంగా అయితే టెరాయి, బంగరు, బాబరు ఇలా టైప్స్ చూసామో, ఎడారి ప్రధాన భూస్వరూపాల్లో కూడా కొన్ని టైప్స్ ఉంటాయి. అవి చూద్దాం. కదిలే ఇసుక దిబ్బలను త్రియాన్ అంటారనమాట. త్రియాన్ అంటే ఏంటి? కదిలే ఇసుక దిబ్బలు. నెక్స్ట్ చంద్రాకారం కలిగిన ఇసుక దిబ్బలను బార్కన్స్ అంటారు. అంటే ఇలా చంద్రాకారంలో ఉంటాయన్నమాట. ఈ ఇసుక దెబ్బలు చంద్రాకారంలో ఏర్పడతాయి. వాటిని బార్కన్స్ అంటారు. సైఫ్ అంటే కత్తి ఆకారంలో ఏర్పడతాయి. కత్తి ఆకారం అంటే ఇలా ఈ విధంగా ఏర్పడతాయి ఇసుక దెబ్బలు. వాటిని సైఫ్ అంటారు. ఆరావళి పర్వతాల వద్ద సారవంతమైన నేలలను రోహి అంటారు. అదే ఆరావళి పర్వతాల వద్ద సారవంతం కాని నేలను తాలి అంటారు. ఉప్పునీటి సరస్సులు ఉంటాయి కదా! ఎడారుల్లో ఉప్పునీటి సరస్సులు ఉంటాయి. వాటిని ప్లయలు లేదా దాండియా అని అంటారు. లూని నది వద్ద ఉన్న ఇసుక నేలలను తాల్ అని అంటారనమాట. ఇసుక పొరలతో కప్పబడిన ఎడారి ప్రాంతంని ఏమంటారు? ఎర్గ్స్ అంటారు. ఎర్గులు. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ చూద్దాం. త్రియాన్స్ అంటే కదిలే ఇసుక దిబ్బలు. బార్కన్స్ అంటే చంద్రాకారంలో ఉన్న ఇసుక దిబ్బలు. సైఫ్ అంటే కత్తి ఆకారంలో ఉన్న ఇసుక నేలలు. ఆరావళి పర్వతాల వద్ద సారవంతమైన నేలలు రోహి. సారవంతం కాని నేలలు ఆరావళి పర్వతాల వద్ద తాలి. ప్లైలు, దాండియాలు అంటే ఉప్పునీటి సరస్సులు ఎడారులలో. తాల్ అంటే లూని నది వద్ద ఇసుక నేలలు. ఎర్గలంటే ఇసుక పొరలతో ఉన్న కప్పబడిన ప్రాంతం, ఎడారి ప్రాంతం.